హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఇమ్యునాలజీ మైక్రోబయాలజీ సబ్జెక్ట్లో యూనిట్ 2 ఇమ్యునాలజీ. ఇమ్యునాలజీ అంటే ఏంటిదనంటే వ్యాధి నిర్ధారణ శాస్త్రం లేదా వ్యాధి నిరోధక శాస్త్రం అని. ఒక వ్యక్తికి ఉండేటువంటి వ్యాధి నిరోధక శక్తిని గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఇమ్యునాలజీ అంటారు. ఒక వ్యక్తికి ఉండేటువంటి వ్యాధి నిరోధక శక్తిని గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఇమ్యునాలజీ అని అంటారు. మనకు వచ్చేటువంటి ఒక వ్యాధిని మన దేహము ఎంత త్వరగా నివారిస్తుంది అని చెప్పి దాని గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని ఇమ్యునాలజీ అని అంటారు. మానవ దేహంలో ప్రవేశించినటువంటి ఒక యాంటీబయాటిక్ మానవ దేహంలో ప్రవేశించినటువంటి ఒక యాంటీబాడీ నెక్స్ట్ యాంటీజెన్. యాంటీజెన్ అంటే ఏంటిది, యాంటీబాడీ అంటే ఏంటిది తెలుసుకున్నాం. యాంటీజెన్ అంటే ఏంటిదనంటే మానవ దేహంలో ప్రవేశించేటువంటి పరాన్న జీవిని యాంటీజెన్ అంటారు. వెరీ సింపుల్. మన దేహం లోపటికి ప్రవేశించేటువంటి ఒక బయట నుండి ప్రవేశించేటువంటి ఫారెన్ సంబంధించినటువంటి పార్టికల్ను యాంటీజెన్ అని అంటారు. బయటి ప్రదేశంలో నుండి మన దేహం లోపలికి ప్రవేశించేటువంటి ఒక జీవిని మనం యాంటీజెన్ అని అంటాం. అది ఏం చేస్తుంది అంటే మనకు వ్యాధిని కలిగిస్తూ ఉంటుంది. బయటి ప్రదేశంలో నుండి మన దేహం లోపలికి ప్రవేశించేటువంటి వ్యాధి కారక జీవిని యాంటీజెన్ అని అంటారు. బయటి ప్రదేశంలో నుండి మన దేహం లోపలికి ప్రవేశించేటువంటి వ్యాధిని కలిగించేటువంటి సూక్ష్మజీవిని యాంటీజెన్ అని అంటారు. ఈ యాంటీజెన్కు ప్రతిచర్యగా అది కలిగించేటువంటి మనకు వ్యాధిని కలిగించేటువంటి యాంటీజెన్కు ప్రతిచర్యగా మన దేహం ఉత్పత్తి చేసేటువంటి ప్రతిస్పందక కారకాన్ని యాంటీబాడీ అని అంటారు. ఈ యాంటీజెన్కు అగేనెస్ట్గా దానికి వ్యతిరేకంగా దాన్ని నిర్మూలించడానికి మన దేహంలో డబ్ల్యూబీసీస్ అనేటువంటివి ఉంటాయి, వైట్ బ్లడ్ సెల్స్. ఈ వైట్ బ్లడ్ సెల్స్ ఉత్పత్తి చేసేటువంటి ఒక రకమైనటువంటి కారకాన్ని యాంటీబాడీ అని అంటారు. అంటే సపోజ్ ఇదొక సూక్ష్మజీవి, ఇది బయటి వాతావరణంలో నుండి మన దేహం లోపలికి ప్రవేశించింది. దీన్ని యాంటీజెన్ అనుకుంటాం. ఈ యాంటీజెన్ అనేటువంటి దాన్ని నిర్మూలించడం కోసం మన దేహంలో ఉండేటువంటి డబ్ల్యూబీసీస్ అనేటువంటివి, తెల్ల రక్త కణాలు అనేటువంటివి యాంటీబాడీని ఉత్పత్తి చేస్తాయి. ఆ యాంటీబాడీస్ ఏం చేస్తాయి అని అంటే ఈ యాంటీజెన్ను ఇట్లా చుట్టూరా కమ్మేసి ఈ యాంటీజెన్ను చంపివేస్తాయి, నిర్మూలిస్తూ ఉంటాయి. ఈ పనిని నిర్వహించేటువంటి మన దేహంలో ఉత్పత్తి అయ్యేటువంటి ఈ పదార్థాన్ని యాంటీబాడీ అని అంటారు. ఈ యాంటీబాడీ అనేటువంటిది రక్త కణాల్లో ఉండేటువంటి తెల్ల రక్త కణాల నుండి ఉత్పత్తి అవుతూ ఉంటాయి. సో ఇలా ఉత్పత్తి అయినటువంటి ఈ తెల్ల రక్త కణంలో నుండి ఉత్పత్తి అయినటువంటి యాంటీబాడీ అనేటువంటిది మన దేహంలో ప్రవేశించినటువంటి యాంటీజెన్ను నిర్మూలిస్తూ ఉంటాయి. ఈ యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్ చర్యల ద్వారానే
మనకు మన దేహం యొక్క వ్యాధి నిరోధక శక్తి అనేటువంటిది నిర్వర్తించబడతా ఉంటుంది, నిర్వహించబడతా ఉంటుంది. ఒక యాంటీజెన్ మన దేహం లోపలికి ప్రవేశించగానే దానికి వెంటనే ప్రతిస్పందకంగా మన దేహంలో యాంటీబాడీ అనేటువంటిది ఉత్పత్తి అయితే, ఉత్పత్తి అయినటువంటి యాంటీబాడీ అనేటువంటిది వెంటనే యాంటీజెన్ నిర్మూలిస్తూ ఉంటుంది. ఈ విధానంలో ఈ యాంటీజెన్ యాంటీబాడీ చర్యలన్నింటిని గురించి మనం ఇమ్యునాలజీ అనేటువంటి సబ్జెక్ట్లో చదువుతూ ఉంటాం, వ్యాధి నిర్ధారణ శాస్త్రం. ఈ ఇమ్యునాలజీ అనేటువంటిది మనకు వచ్చేటువంటి వ్యాధి నిరోధక శక్తి యొక్క రకాలని బట్టి డిఫరెంట్ టైప్స్గా ఉంటా ఉంటుంది. ఒకటి, కొంతమందికి పుట్టుకతోనే తల్లి గర్భం నుండి పుట్టినటువంటి పిల్లలకు ముర్రు పాలు ద్వారా మొదటగా అందించేటువంటి పాల ద్వారా కొన్ని రకాలైనటువంటి వ్యాధి నిరోధక శక్తి అనేటువంటిది డెవలప్ అవుతూ ఉంటుంది. ఇటువంటి దాన్ని బై ద బర్త్ కాజింగ్ ఇమ్యూన్ రెస్పాన్స్ అంటాం. అంటే పుట్టుకతోటి కొన్ని రకాలైనటువంటి వ్యాధి నిరోధక శక్తి అనేటువంటిది మదర్ ద్వారా అందించబడేటువంటి ఫీడింగ్ మిల్క్ ద్వారా మనకు వ్యాధి నిరోధక శక్తి అనేటువంటిది డెవలప్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్, కొంతమందికి ప్రకృతి ఆధారంగా డిపెండింగ్ ఆన్ దేర్ లైఫ్స్, వారు జీవించేటువంటి జీవన పరిస్థితుల ఆధారంగా వ్యాధి నిరోధక శక్తి అనేటువంటిది అభివృద్ధి చెందుతూ ఉంటుంది. సో ఇట్లా మనకు వ్యాధి నిరోధక శక్తి అనేటువంటిది డెవలప్ అవుతూ ఉంటుంది. ఈ వ్యాధి నిరోధక శక్తి ఏ విధంగా డెవలప్ అవుతుంది, ఈ వ్యాధి నిరోధక శక్తిలో ఉండేటువంటి రకాలేంటి, నెక్స్ట్ వ్యాధి నిరోధక శక్తిలో ఈ యాంటీజెన్ యాంటీబాడీ యొక్క చర్యలను గురించి మనం ఈ టాపిక్లో తెలుసుకుంటాం. మనకు వచ్చేటువంటి వ్యాధి నిరోధక శక్తి ఎట్లా వస్తుంది, వ్యాధి నిరోధక శక్తిలో భాగంగా ఈ యాంటీజెన్ యాంటీబాడీల యొక్క చర్యల ఫలితంగా ఒక వ్యక్తి యొక్క శరీరంలో యాంటీజెన్ యాంటీబాడీ చర్యలు అనేటువంటివి ఎలా ఉంటాయి, వాటి యొక్క చర్యల ఫలితంగా మనం పొందేటువంటి పరీక్ష ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి దాని గురించి మొత్తం ఇమ్యునాలజీ అనేటువంటి టాపిక్లో మనం తెలుసుకుంటూ ఉంటాం. రైట్, ఇమ్యునాలజీ nothing but the immunity power of a human being. The disease caused by the antigen is known as immunology. The responding of our body to the disease. A response to the disease is known as immunology. Studying about the immunity power of a human being is known as immunology. Immunology nothing but immunology is the resistant power of a disease. To know about the resistant power against a disease is known as the immunology. A resistant power develops against a disease is known as immunology. A disease causing organism is called as antigen. What is antigen? Antigen is a
foreign particle which is enters into the our body through the from outside. Antigen is a foreign particle which enters into the our body from the outside is known as antigen. Antigen nothing but a foreign particle enters into the our body. The entering of the foreign particle is known as antigen. That's why causes the disease to the human beings. The entering part of foreign particle in our body is known as antigen. The entering part of foreign particle in our body is known as antigen. When an antigen enter into our body, to that antigen, our body produces to destroy that antigen, that some material is produced. That producing material is called as antibody. To the against of a antigen, to destroy that antigen, our body produces something protein part that is called as antibody, which were produced from WBCs. WBCs may act as antibodies in our body. When enter a foreign particle in our body, that is called as antigen. To that antigen, to destroy that antigen, our body produces some protein particle from the WBCs. That WBC particle can destroy this antigen. That is called as, this part is called as antibody. In this unit, we know about immune response of a human being. The immune response of a human being, depending on the immune response, they may be divided into different types. What are they, and which type of immune responses are got by the human beings, from where we got, and how can you fight against the diseases. Thus should be low in this lesson. Immunology, immune response may be developed by the birth of a human being. From the feeding of mother first milk, we can get some immunity power, and depending on the circumstances, depending on our life circumstances, you may get the immune response or immune response. This depending on the gaining of immune response, the immunology is divided into different types. Depending on the gaining of immune response, the immunology is differently divided. That should be known in this lesson. Then we can know about antigen and antibody reactions. What is the antigen? What is the antibody? They should be known in this lesson. Depending on the antigen antibody reactions, we can determine some type of diseases also. That should be done in this lesson. In this lesson, we can know about what are the types of immunology or immune response, how can we get, and we know about antigen antibody reactions. They may be continuing in the next classes. Thank you, one and all.